ఆంధ్ర రాష్ట్ర రోడ్ల దుస్థితిపై మూడవ రోజు అనగా 17/7/2022 జనసేన పార్టీ అధినేత కళ్యాణ్ కారి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో గుంతల రోడ్ల విషయమై డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మరమ్మతు చేయాలని ప్రభుత్వానికి నిరసన తెలియజేసే విధంగా ప్లకార్డుల రూపంలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రాంలో పొదలకూరు మండలంలో పర్యటించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లపై గుంతల్ని ఇప్పటి వరకు కూడా మరమ్మతులు చేయకపోవడం శోచనీయం. ఇకనైనా ఈ గుంతలపై గంపడు మట్టితో అన్న గుంతల్ని పూడ్చండి. మహాప్రభు నిద్ర లేవండి ముఖ్యమంత్రి గారు, ఇకనైనా మీరు మేల్కొంటారని ఆశిస్తున్నాం. పొదలకూరు మండలం నాయకులు సంజు, రాకేష్, స్థానికులు యశ్వంత్, కార్తిక్, వంశీ, శివమణి, ఆకాష్, షమీర్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సీఎం సార్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారిని మేము నిద్ర లేపుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు దాటి 3.5 సంవత్సరం కూడా పూర్తిగా వస్తుంది. మరి ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా గుంటలు పడిపోయినటువంటి రోడ్లని ఇప్పుడు కూడా గుంటలను పూడ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. గత సంవత్సరం డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మా అధ్యక్షులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని ఈ గుంటలను పోడ్చండి అని చెప్పి మేము నివేదిక ద్వారా తెలియజేశాం. అయితే ఆ రోజు అకాల వర్షాలని చెప్పి ఒక పెద్ద డ్రామా లాగా ప్లే చేయడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ సంవత్సరం అయింది, మరి సీఎం గారు నిద్రలేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వినూత్నమైనటువంటి రీతిలో డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క జన సైనికుడు, సామాన్యులందరూ కూడా ఈ గుంతల రోడ్లో ప్రయాణం చేసి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిద్రలేపే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం 3 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం, ఇక్కడ పొదలకూరు నుంచి రాపూర్కి వెళ్లేటువంటి రోడ్డు 7 కిలోమీటర్ల వరకు గుంతలమైపోయి ఉంటే ఇప్పటి వరకు కూడా తట్టడం మట్టేసి ఈ గుంటలను పొడిచినటువంటి పరిస్థితి లేదు. మరి సేల్స్ ద్వారా 750 కోట్ల రూపాయలు పెట్రోల్ బంకుల ద్వారా వసూలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎందుకని గుంటలు పొడచలేదు? ఈ లెక్కలన్నీ కూడా చాలా ఉన్నాయి. అయితే మేము 3 రోజుల నుంచి నిద్ర లేపుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మరి ఆయన మాత్రం లేసేటువంటి పరిస్థితి అయితే మాకు కనపడలేదు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మిమ్మల్ని లేపుతున్నాం సార్. 3 వీలర్ల వాహన చోదకులు ఈ గుంటల రోడ్లో పడి షాకప్ పోతూ, నడుములు పోతూ, భుజాల నొప్పులతో అల్లాడిపోతున్నారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి దయచేసి కళ్ళు తెరవండి. మీకు 150 మంది ఎమ్మెల్యేలను 22 మంది ఎంపీలను ఇచ్చినప్పుడు మీరు ఎందుకని ఈ రాష్ట్ర ప్రజల బాగోగులను పట్టించుకోవట్లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే అస్తవ్యస్తంగా ఉన్న ఈ గుంటల రోడ్లను దయచేసి ఎక్కినా సరే ఈ గుంటలను పూడ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చేయాలని మేము సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కానీ 3 రోజుల నుంచి మాత్రం జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈ యొక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నారు సోషల్ మీడియా ద్వారా. కాబట్టి లేయండి. ఎందుకంటే మన భారతదేశంలో మనకి రామాయణం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి రామాయణంలో కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు మేలుకోతా ఉంటాడు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3.5 సంవత్సరం నుంచి నిద్రలోనే ఉందా? మరి ఎకనైనా లేవండి. మేము ఆనాడు వాళ్ళు ఏనుగులతో డప్పులతో లేపారు కుంభకర్ణుడిని. మేము ఈ రోజు డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా మిమ్మల్ని లేపుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు చూస్తా ఉన్నారు ఈ రాష్ట్రం సైడు. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఉందా పరిపాలన అని చెప్పి. కాబట్టి దయచేసి ఈయనైనా కళ్ళు తెరవండి అని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. గుడ్ మార్నింగ్ సీఎం సార్. గుడ్ మార్నింగ్ సీఎం సార్. గుడ్ మార్నింగ్ సీఎం సార్. గుడ్ మార్నింగ్ సీఎం సార్. గుడ్